ప్రస్తుత సమాజంలో స్థిరమైన పెట్టుబడి ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా భూమి అనే చెప్పాలి. భూమిని నమ్ముకున్నవాళ్లు ఎన్నటికీ మోసపోరు అని మన పెద్దలు ఊరికే అనలేదు. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో భూముల ధరలకు అక్షరాల రెక్కలు వచ్చాయి. ఐటీ కారిడార్, ఫార్మాసిటీ, విస్తరిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానం వంటి కారణాలతో నగరంలో మరియు శివారి ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మంచి డిమాండున్న ప్రాంతాల్లో గజం ధర లక్షల్లో పరుకుతుండడంతో సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి స్థలం అనేది ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో అప్పు చేసైనా సరే నగరంలో ఒక చిన్న స్థలాన్ని దక్కించుకోవాలని చాలామంది ఆరాటపడుతున్నారు. సొంత ఇంటి స్థలం కొనాలని కలలు కంటున్న వారికి, ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో స్థిరపడాలనుకునేవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది. సామాన్యుల కలను సాకారం చేసే దిశగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం వేయడానికి సిద్ధమైంది. ప్రైవేట్ పెన్షన్లలో ధరల దన్నుడు, టైటిల్ గొడవలు, అనుమతుల సమస్యలు వంటి భయాలు లేకుండా ప్రభుత్వమే నేరుగా ప్లాట్లను విక్రయించడం అనేది కొనుగోలుదారులకు కొండంత భరోసానిచ్చే విషయం. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ బహిరంగ వేలం 2 కీలక జిల్లాలపై దృష్టి సారించింది. రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి. ఈ 2 జిల్లాల పరిధిలోని 3 వ్యూహాత్మక ప్రాంతాలలో ఇప్పటికే అన్ని మౌలిక వస్తువులతో అభివృద్ధి చేసిన వెంచర్లలోని ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. రంగారెడ్డి జిల్లాలో 2 ప్రాంతాలను ఎంపిక చేశారు. తోర్రూర్, హయాత్నగర్ మండలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ మొత్తం 125 ప్లాట్లను వేలానికి ఉంచారు. కుర్మల్గూడ, సరూర్నగర్ మండలం నగరానికి సమీపంలో ఉండే ప్రాంతంలో 25 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి, ఐటీ కారిడార్కు మరియు ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న ఈ హాట్స్పాట్ ఏరియాలో 13 ప్లాట్లను వేలం వేయనున్నారు. మొత్తంగా ఈ 3 ప్రాంతాల్లో కలిపి 163 అభివృద్ధి చేసిన ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రారంభ ధర ప్రైవేట్ వెంచర్లతో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా ఉంది. చదరపు గజానికి 20,000 నుండి 30,000 వరకు ప్రారంభ ధరగా నిర్ణయించారు. ఇది కేవలం ప్రారంభ ధర మాత్రమే. ఈ వేలంలో పోటీని బట్టి తుది ధర నిర్ణయించబడుతుంది అని గమనించాలని అధికారులు ప్రకటించారు. ఈ వేలం ప్రక్రియను ఈ నెల 17 మరియు 18 తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ బహిరంగ వేలంలో పాల్గొని ప్రభుత్వ ప్లాట్లను దక్కించుకోవాలనుకునే ఆసక్తిగల పౌరులు ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండి లేదా ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఈఎండి చెల్లించడానికి నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు గడువుగా నిర్ణయించారు. నిర్ణీత గడువులోగా ధరావతు చెల్లించిన వారు మాత్రమే నవంబర్ 17, 18 తేదీలలో జరిగే ఈ వేలం ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రభుత్వమే నేరుగా అభివృద్ధి చేసిన ప్లాట్లను స్పష్టమైన టైటిల్తో బహిరంగ వేలం ద్వారా అందించడం అనేది ఒక సువర్ణావకాశం. ఇది సొంత ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్న ఎందరికో మార్గం చూపుతుంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకుని గడువులోగా నమోదు చేసుకోవడం ఉత్తమం.